ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమర నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ బిల్లుల్ని చెల్లించడంలో విఫలం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రులు సేవలను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద వైఎస్ షర్మిల నిరసన తెలిపారు. వర్షంలో తడుస్తూ స్ట్రెచ్చర్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకంపై పెట్టి వైఎస్ఆర్ దేవుడైతే పథకాన్ని ఆపి చంద్రబాబు రాక్షసుడు అయ్యాడంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీ పేరు ఏదైనా సరే పథకాన్ని కొనసాగించాలని కోరారు. నారావారి ఆరోగ్య సేవ అని పెట్టుకున్న తమకు అభ్యంతరం లేదన్నారు. వెంటనే 2,700 కోట్లు ఆసుపత్రులకు విడుదల చేయాలన్నారు. గతంలో వైసీపీ 2,000 కోట్లు బకాయిలు పెట్టింది. సరే, మీ బుద్ధి ఎట్టుపోయిందని కూటమి సర్కారును ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని బంద్ పెట్టే కుట్ర జరుగుతుందని షర్మిల ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కోమాలో నెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. వైఎస్కి గొప్ప పేరు తెచ్చి పెట్టిన పథకం ఆరోగ్యశ్రీ అని పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని పథకాన్ని రూపకల్పన చేశారన్నారు. కూటమి సర్కారు వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీ కొనసాగించే పరిస్థితి లేదని, బిల్లులు చెల్లించలేదు అని గత 14 రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపివేశాయని షర్మిల తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య సేవలను నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల కోరారు. ఆరోగ్యశ్రీ అందకుండా పడుతున్న బాధలు సమాధానం ఎవరు చెప్తారని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ తీసివేస్తే మళ్ళీ ఆస్తులు అమ్ముకుని ట్రీట్మెంట్ చేయించుకోవాలా అని ప్రశ్నించారు. లేకుంటే వైద్యం అందలేదు ని చనిపోవాలా అని అడిగారు. ఆరోగ్య భద్రత ఇవ్వని మీరు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. కూటమి పాలన 16 నెలల్లో 5,900 కోట్ల మేర బిల్లులు పెట్టారని, ఇందులో 5,200 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. ఇంకా 700 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించకపోతే తాను అమర దీక్షకు దిగుతానని చంద్రబాబుకు షర్మిల హెచ్చరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.